సో మేడం ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కామెంట్ చేసింది. మరి ఆమెకి ఏమనిపిస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉన్నదామె. ఒకసారి చూడాలి. నిన్న పెట్టినది, గోయింగ్ బ్యాక్ టు యూజింగ్ మాచర్ధర్ని మస్కిటో నెట్స్ ఎట్ నైట్ వుడ్ హేట్ ఇట్ యాజ్ ఏ ఫాజీ కిడ్ లివింగ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ నౌ సీ ద విజ్డమ్ అని స్టే సేఫ్ ఎవ్రీ వన్ అని చెప్పి ఒక ట్వీట్ చేసింది ఈమె, ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలి, ఒక తరహాలో ప్రజలకు మేలు చేయాలి, ఒక విలువైన హోదాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సో మళ్ళీ ఒక కామెంట్ చేసింది. సో ఏమంటా ఉందంటే, సో మళ్ళీ ఏమంటారు, ఈ దోమలు ఉంటాయి కదా, సో ఊర్లలో ఏంటంటే ఆ దోమల ఏమంటారు దాన్ని, నెట్, దోమల తెరన సంథింగ్ ఏదో అంటారు దాన్ని. ఆ నెట్ అయితే దోమలు మనం పడుకున్నప్పుడు లోపల రాకుండా ఏ తెర అయితే మనం వేసుకుంటామో, సో మళ్ళీ అట్లా వేసుకోవాల్సిన సందర్భం వచ్చినది అని చెప్తా ఉంది. అన్ని ఏరియాలలో ఆ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి స్మితా సబర్వాల్ అంటా ఉంది. నౌ సీ ద విజ్డమ్ అంటా ఉంది. అంటే ఒక రకంగా అంటే సరే, ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నవు, మీరు చేసిన ఈ ట్వీట్ మంచిదే, అంటే ప్రజలు సేఫ్గా ఉండాలి, గతంలో ఏ సిచ్యువేషన్ అయితే ఉండేనో ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందని చెప్పి అంతవరకు బాగానే ఉంది. కానీ దీని వెనకాల ఎవరుండి ఈమెతో ట్వీట్ చేయించారన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు నార్మల్ ఉన్నోళ్ళే కూడా అన్నీ కొంత సేఫ్టీ తీసుకుంటారు. అరే దోమలు ఇంట్లోకి రాకుండా, లేకపోతే ఏదైనా కాయిల్స్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈమె ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఒక రాజ భవనంలో ఈమె ఎంజాయ్ చేస్తూ, ఈమె ఇంట్లోకి అట్లీస్ట్ ఒక దోమ వచ్చే అవకాశం ఉంటుందా ప్రజలారా? ఒక్కసారి ఆలోచించండి. సింపుల్గా స్మితా సబర్వాల్ ఇంట్లోకి నిజంగా దోమలు వస్తే, ఈమె ఇంట్లో ఈమె పడుకునే ముందు నిజంగా ఆ నెట్టు పెట్టుకొని ఈమె పడుకుంటే ఆ ఇబ్బంది ఈమె కనిపిస్తే ఈ ట్వీట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు నార్మల్గా మన ఇళ్ళకే దోమలు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆ కాయిల్స్ అవి మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ ఈమె ఒక రాజా భవనంలో ఈమె ఇంట్లోకి దోమలు వచ్చినట్టు, దోమలు వస్తే ఈమె ఆ నెట్టు ఈమెకు దోమలు గర్వకుండా నెట్ వేసుకున్నట్టు, ఈమెకు ఇబ్బందికరం అనిపించినట్టే ఈ ట్వీట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది కదా. ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా ఈ స్మితా సబర్వాల్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ మీది గత ప్రభుత్వంలో ఈమె ఏ తరహాలో పనిచేసినా కూడా తెలంగాణ సమాజం చూసింది. ఈమెకు అప్పుడప్పుడు ఈమెకు ఏమనిపిస్తుందో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించాలి, ఈ కామెంట్ గవర్నమెంట్కి ఇబ్బందికరంగానే అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత గల హోదాలో ఆమె ఉన్నది. సింపుల్గా ఏమంటా ఉన్నది, నౌ సీ ద విజ్డమ్ అంటా ఉంది. అంటే ఏమంటుంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందో ఒకసారి చూడండి అంటుంది ఇండైరెక్ట్గా. ఈమె వెనకాల కేటీఆర్ ఉన్నాడా, లేకపోతే గత ప్రభుత్వంతో కలిసి పనిచేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు కావాలని ఈమె తోటి ఇటువంటి ట్వీట్ చేపిస్తున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఒకసారి ఈమె పైన ఫోకస్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. సింపుల్గా డౌట్ అనిపిస్తున్నదా, ఈ వెనకాల ఎవరో ఉండి ట్వీట్ చేయించనే డౌట్ అయితే వస్తుందా, వస్తలేదా? సరే, నిజంగా ఒక పేదోడు పెట్టినంటే, మాలాంటి వాడు ఎవడన్నా పేదోడు పెట్టిండు సోషల్ మీడియాలో అంటే దానికి ఒక విలువ ఉంటుంది. అరే నిజంగా అరే పేదోనింటికి దోమలు వస్తున్నాయేమో, గతంలో లేకుండే ఇప్పుడు కొత్తగా ఈ మార్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నిజంగానే పట్టించుకోవట్లే, అధికారులు పట్టించుకోవట్లే, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, మా ఇంట్లోకి దోమలు వస్తావనే మేము నెట్ పెట్టుకొని పడుకుంటా ఉన్నామంటే ఓ పేదోడు అంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఇక మంచిగా ఒక రాజా భవనంలో ఈమె మంచిగా స్వేద తీరుతూ ఉంటుంది, అధికారిక ఆ హోదా ఉంటుంది ఈమెకు. సో ఈమెకు ఇబ్బంది అయిందంటే ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు. ఈమె చేసిన ట్వీట్ ఎట్లుందంటే అరే నిజంగా పేదోడు ఇబ్బంది పడుతుండు అన్న తరహాలో పెడితే బాగానే ఉంటుండే, కానీ ఈమెకే ఇబ్బంది అయినట్టు. అంటే ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ తరహాలో ట్వీట్ చేసి చెప్పి రేపు పొద్దుగాల కేటీఆర్ దీనికి రీట్వీట్ చేయాలి. కేటీఆర్ రేపు పొద్దుగాల స్మితా సబర్వాల్కే ఈ పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పేదోని పరిస్థితి ఎట్లా ఉంది, పేదోడు ఇంట్లో ఉండే అవకాశం ఉంటుందా అన్న తరహాలో కేటీఆర్ రేపు పొద్దుగాల దీనికి రీట్వీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అంటే చర్చ ఏంటంటే కేటీఆర్ఏ స్మితా సబర్వాల్కు టైపింగ్ చేసి ఆమెకు వాట్సాప్ చేస్తే దాన్ని కాపీ చేసుకొని ఈమె ట్వీట్ చేసిన అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దయచేసి రేవంత్ రెడ్డి ఒకసారి ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సరే, నిజంగానే నీకు ఇబ్బంది అనిపిస్తే పెట్టు, ప్రజలు సేఫ్గా ఉండాలి, లాస్ట్ అవుట్ పెట్టినావు, స్టే సేఫ్ ఎవ్రీ వన్ అని పెట్టినావు, బాగానే ఉంది.
బాగానే ఉంది. నిజంగా ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంటే మీలాంటి వాళ్ళు ఇటువంటి అలర్ట్ చేస్తూ ఉండాలి పబ్లిక్, మీకు కాదనట్లే. కానీ మీ వెనకాల ఎవరుండి ఇటువంటి ట్వీట్ చేపిస్తున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో ఒకసారి రేవంత్ రెడ్డి స్మితా సబర్వాల్ ఆమె పైన ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.